ఓకే. ఈ నెల 2వ తారీఖు అర్ధరాత్రి నెల్లూరు నగరంలో మేరీమాత చర్చి దగ్గర మేలింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కర్రలతో కొట్టి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మేలింగ్ పౌల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు. ఇతను 6 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముత్యాలపాలెంలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్, తర్వాత కారు ఒకటి హైర్కి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభుసాయి ఇంకా కొంతమందితో కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బుల పంపకంలో గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని ఇతను చంపుతానని బెదిరించాడు జయప్రకాష్ని. దానికి భయపడి ఇతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా 2వ తారీఖు అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారి కాచి శుద్ధమాల జయప్రకాష్, చెమ్ముడికొంట రవికిరణ్, బుద్దూరు సురేష్, గడి వెంకట దుర్గాప్రసాద్, ఇలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మేలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారి కాచి అతనిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది. ఈ కేసు జరిగిన వెంటనే బాలాజీనగర్ సిఐ సాంబశివరావు గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ముద్దాయిలు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఈ ప్రభుసాయి అనే వ్యక్తి ఎవరైతే ఈ హత్యకు ప్రోత్సాహం చేశాడో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో వెంటనే ముద్దాయిలను పట్టుకుని దర్యాప్తు చేసిన సిఐ సాంబశివరావు గారిని, ఎస్ఐ గారిని, ఇతర సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఈ ముద్దాయిల్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.